ఎవని చేజనిసు జగము ఎవని లోపల నుండు లీనమై ఎవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేదన్ యం బ్రహ్మా వరుణ ఇంద్ర రుద్ర మరుత శృణ్వంతి దివ్యైస్తవై వేదై స్వాంగపదక్రమోపనిష గాయన్తి యం సామగాః ధ్యానావస్థిత సద్గతేన మనసా పశ్యం హి యం యోగినః యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. మహనీయులారా, ఇది ప్రార్థనాపూర్వకమైన శ్లోకములు. నేనెవరిని, ఇదంతా ఏమిటి నా చుట్టూ ఉండే వలయం, ఆ పైన ఎవడున్నాడు, ప్రశ్నావళి మనకు తెలుస్తుంది. ఎవరి చేయించు, ఎవడు పెద్ద, ఎవడు చిన్న, ఏనేవారు, వాడెవడు, ఈ విధంగా మనం యోచన చేస్తూ ఉంటే, మహాత్ములు వచ్చిన ఆవిడే శాస్త్రం దాన్ని పరిశోధన చేస్తూ ఉంటే మనకు తెలుస్తుంది. ఇటువంటివే అనేక లోకాలున్నవి మనకు తెలుస్తుంది. భగవద్గీత ప్రకారంగా ఆ బ్రహ్మభువనాల్లోకా పునరావర్తినవుతున్నాముపేత్తు కౌంతేయ పునర్జన్మన విద్యతే. అందువల్ల బ్రహ్మలోకం కాదు, ఆ పై లోకాలు ఇంకా ఎన్నో లోకాలున్నాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ విధంగా ఇంద్రలోకం, చంద్రలోకం, ఇన్ని లోకాలు అయిపోయినాయి. శివలోకం, దేవీలోకం, వైకుంఠం, ఇలా చెప్పి మనకు గోలోక విషయం చెప్పబడుతున్నాయి. బ్రహ్మాండ పురాణం, గర్గ భాగవతం, పద్మపురాణం, ఇట్లా జనమంచు శేషాత్మ గారి, శేషాది శర్మ గారి కృష్ణావతార సత్వం, ఇలాంటి గ్రంథాలు మహాత్ముల వచనావళి వింటే మనకు అన్ని లోకాల పైన అవ్వల ఉన్నటువంటి గోలోక మహాప్రేమ సామ్రాజ్యం అని మనకు తెలుస్తుంది. ఈ గోలోకంలో ఉండేది రాధా మదన మోహన్ యొక్క విహారభూమి. అది నిత్యభూమి అన్నమాట, అనిత్యము కాదు, అశాశ్వతం అన్నమాట కాదు. అందువల్ల అట్లా రాధా మదన మోహనుడు, రాధా కృష్ణుడు, రాధా గోపీనాథుడు, ఇట్లా రకరకాల పేరుతో ఏకైక పరబ్రహ్మం రాధాకృష్ణుడు అని చెప్పబడుతుంది. అలా ఆ రాధాకృష్ణులలో శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ఈ రాధాకృష్ణుడు అంటే ఈ రాధా అన్న పేరు వచ్చినప్పుడు శివాన్ సరస్వతి స్వామి చెప్తున్నారు, రాధా 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 రాధార. ఇది రాధా అంటుంటే ధారాభక్తి మనకు ఇమిడిపోతున్నది. అంటే ఏదో ఒక నిమిషాని కోసం, మరి తర్వాత అట్లా కాదు, ధారాభక్తి అన్నమాట. వారి కోసమే అవిచ్ఛిన్నంగా ఉండేటువంటి ధారాభక్తి. అట్లాగే రాధా ధార ఎట్లొచ్చిందో, రాధా ఆధార ఆధార ఆధార, అట్లనే జీవాత్మకు పరమాత్మకు మధ్య ఉండే రాధా మహాశక్తి, దీన్ని హ్లాదిని శక్తి అంటారు. ఈ హ్లాదిని శక్తి అంటే ఆనందం కూర్చే, సత్ ఆనందంలో ఆనందం కూర్చే శక్తిని ఈ హ్లాదిని శక్తి అంటారు. ఇదే రాధాదేవికి హ్లాదిని శక్తి అంటారు. అందువల్ల కృష్ణ పరమాత్మను రసరాజు, దీని పేరు మహాభావం. రాధారాణి మహాభావం, కృష్ణ పరమాత్మకు రసరాజు అని పేరు. ఇట్లా రసరాజు మహాభావం, అధిరూఢ మహాభావం, ఇట్లా రూఢ మహాభావం, ఇట్లా రాధాదేవికి అనేక పేర్లు చెప్పాయి. అందువల్ల ఒక్క అనంతకోటి ఎంతమంది గోపికలున్నా కానీ ఈ రెండు పేరుతో శుద్ధ భక్తి ప్రచారిలా గౌరహరి, ఇది శుద్ధమైన భక్తి అన్నమాట. కల్తీ లేకుండా అంటే కోరికలు ఏమీ లేకుండా ఈ ప్రేమ భావము పంచ విధాలుగా ఉన్నా ఇది మధుర భావం అన్నమాట. రాధాభావం అంటే మధుర భావం. శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మాధుర్య, ఈ 5 భావాల్లో సామాన్యం, దానికంటే పైన, దానికంటే ఎట్లా ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుడు ఉన్నాడు, దాస్య భావం అంటున్నాం. అర్జునుడు కృష్ణ పరమాత్ముడు, ఈ సఖ్యభావం, స్నేహభావం అన్నమాట, ఫ్రెండ్లీ. ఇట్లా మరి తర్వాత యశోదమ్మ వారు మరి కృష్ణుడు ఉన్నట్టు, లేవు కూర్చో రా అని ఇట్లా ఉండే అమ్మవారి వాత్సల్యం, ప్రేమ, ఇది తల్లి పిల్లలకు ఉండేటువంటి ప్రేమ. అందువల్ల ఈ వాత్సల్య భావం, ఆ పైన ఉన్నటువంటి మధుర భావము చెప్తున్నారు. ఇట్లా ఆ లోకంలో ఉన్నటువంటి ఈ భావాలను ఇక్కడ ఈ లోకంలో ప్రతిబింబించాలి. మానవాళికమంతా హాహాకారాలు చేసుకుంటూ కష్టాల్లో ఉండి జీవితం పనికిరాంది అనుకుంటూ ఎన్నో ఇబ్బందులు పడుతుంటే మహాత్ములైన వాళ్ళు, యోగి పొంగవులు, అవతార పురుషులు
పరబ్రహ్మ స్వరూపులైన వాడి ఆ లోకాన్ని నుంచి ఈ లోకానికి దిగి వచ్చి మనకు చెప్తూ ఉంటాడనమాట. అక్కడి నుంచి ఇక్కడ దిగి రావడము అవసానము ఆ లోకం నుంచి అక్కడి నుంచి వచ్చి మనకు ఇగో దిగులారా వినండి, నేను చెప్పే మాటలు వినండి, మీకోసం చెప్తూ ఉన్నాను. హే మర్త్యా పరమహితం శృతమో వక్ష్యామి సంక్షేమత, సంసారంలో పడి ఉన్న వాళ్ళ కోసం పరమహితమైన మాటలు చెప్తున్నాను నాయన. హే లోకా శృతా ప్రసుభక్తి పరక వ్యాధే చికిత్సాయమా, పుట్టడము గిట్టడము ముసలితనం రావడం పిల్లవడం చచ్చిపోవడం ఇవన్నీలో పడిపోయి మీరు పరబ్రహ్మతత్వం ఎరిగే. హే మర్త్యా పరమ నేను మంచి మాటలు చెప్తున్నానయ్యా అని మహాత్ములు చెప్తున్నారు. అట్లా చెప్పి ఈ లోకానికి వచ్చి ఆ పరబ్రహ్మ అయిన శ్రీకృష్ణ పరమాత్మనే ఈ లోకానికి రప్పిస్తారు. ఎట్లాగైతే అద్వైతాచార్యుడు అనే మహాత్ముడు ప్రతిరోజు గంగానికి వెళ్లి తులసి తీసుకొని హే పరమాత్మ మేమెంత చెప్పినా ఈ మర్తులు వినేవాళ్ళు కాదు, అందువల్ల దయచేసి నీవే స్వయంగా ఈ లోకానికి రావాలి అని ప్రార్థన చేసినాడు ఈ అద్వైతాచార్యుడు. ఆ కారణంగా శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీకృష్ణ చైతన్యుడు అనే పేరుతో వచ్చాడు అని శాస్త్రం చెప్తుంది. అందువల్ల ఈ శ్రీకృష్ణ చైతన్యుడు శ్రీకృష్ణ పరమాత్ముడు దీంట్లో ఏమిటంటే ఆ కృష్ణుడు అనుకున్నాడ ఇంతమంది 1000 మంది గోపికలు ఇంత ఉండాలి, నన్ను ఆకర్షించింది రాజా కదా, ఏమిటి మీద ఉంటే సుగుణాలు ఏమిటి అని భావించాను. నేనే జగత్తు, నా కోసమే జగత్తు పరితపిస్తున్నది, నేను రాధాదేవి కోసం పరితపిస్తున్నానంటే ఏమిటిది. అందువల్ల నేను ఏదైనా తెలుసుకోవాలంటే మీ విషయం సంపూర్ణంగా తెలుసుకుంటే మీరే అయిపోవాలి. అప్పుడు కానీ తెలుసుకున్నా ఎంత చెప్పినా కానీ నేను స్వయంగా అనుభవించాలి. అందువల్ల ఆయన ఏం చేశాడ రాధా 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 అనుకుంటూ చేస్తుంటే ఆయన నల్లని కలర్ ఎంత పోయిందట, ఆమె కలర్ బంగారు ఛాయలకు వచ్చేసిందట. ఆ విధంగా రాధాగుండంలో మునిగితే కూడా ఆ కృష్ణ పరమాత్ముడు రాధాగుండంలో మునిగి హే రాధే అయిపోయిన ఆయనకు రంగు మారిపోయింది, నల్లని వాడు నీలమేఘ ఛాయ వాడు పోయి ఏమైపోయినాడంటే బంగారు ఛాయ గౌరు వర్ణం అయిపోయినాడు. ఆయనకే కృష్ణ చైతన్య అని పేరు పెడుతున్నాం. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద కృష్ణ బలరాముడు ఈ విధంగా వచ్చినారు అని చెప్తున్నారు. అందువల్ల మనం ఇప్పుడు మాట్లాడేటువంటి మాటలు శ్రీ హరనాథ మహాప్రభుని గురించినటువంటి దివ్య భాషణలు ఇదంతా కూడా ఈ కృష్ణ చైతన్య నిత్యానంద దీంతో సంబంధం ఉన్నది. మొదటి మాట మీకు చెప్తాం. ఎవరికైనా కానీ శాస్త్రంలో ఏ మహాత్ముడు పీఠాధిపతి సద్గురువు ఎవరు చెప్పినా కానీ సంబంధ అభిధేయ ప్రయోజన అనే 3 మాటలు చెప్తారు. ఎవరు చెప్పని, ఏ మహాత్ముడు చెప్పని సంబంధ అభిధేయ ప్రయోజనం అంటే మనము ఏదో చెప్తున్నాము కానీ ఏమిటి చెప్పడం, నేను ఎవరిని, ఆ చెప్పబడేవాడెవడు వాడెవడు, వాడికి నాకు ఏమి సంబంధము అని మొదలు చూసుకోవాలి. నేను ఏ ఊరికి పోవాలి, ఏ బస్సు ఎక్కవాలి, మనకు సంపూర్ణంగా తెలిస్తే కానీ ఈ మార్గంలో మనం ప్రవేశం చేసి గమ్యం సాధించాలి. అందుకోసము సంబంధం మొదలు